హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారంలో లైన్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్పై ఫోకస్ పెట్టి గెలవాలనే కసితో ముందుకు సాగుతున్నారు. బిగ్ బాస్ హౌస్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. మూడో వారం ఎలిమినేషన్ తాజాగా ముగిసింది. మూడో వారం నామినేషన్స్లో భాగంగా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. చీఫ్గా ఉన్నప్పటికీ సెల్ఫ్ నామినేట్ చేసుకొని నామినేషన్స్లోకి వచ్చిన అభయ్ ఆ తర్వాత వీక్ మొత్తం బిగ్ బాస్ను తిట్టడమే పనిగా పెట్టుకొని ఏ టాస్క్లో కూడా సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోవడంతో చివరికి ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద తన జర్నీ వీడియో చూసుకొని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడి చివరికి వెళ్ళిపోయే ముందు బిగ్ బాస్ బజ్లో పాల్గొనాలి. ఇది ఒక ప్రక్రియ. బిగ్ బాస్ బజ్లో మనసు విప్పి హౌస్ మేట్స్ హౌస్లో ఏం జరుగుతుందో, ఎవరి బుద్ధి ఏంటి అనేది చెప్తుంటారు. ఈ నేపథ్యంలో అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే అర్జున్ అంబటి హోస్ట్గా చేస్తున్నటువంటి బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక అభయ్ నవీన్కి డిఫరెంట్గా వెల్కమ్ చెప్పిన అర్జున్ అంబటి తన మార్క్ ప్రశ్నలతో బజ్లో అభయ్కి చుక్కలు చూపించాడనే చెప్పవచ్చు. బిగ్ బాస్ 8 స్పెషల్ చీఫ్ అయిన అభయ్ నవీన్కి వెల్కమ్ అంటూ చెప్పి హాట్ సీట్లో కూర్చోబెట్టాడు అర్జున్. స్పెషల్ చీఫ్ అని ఎందుకు అన్నాడు అంటే అభయ్ నవీన్ కేవలం 3 రోజులు మాత్రమే చీఫ్ పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చీఫ్ పదవి నుంచి బిగ్ బాస్ పీకేయడం జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే అర్జున్ మాట్లాడుతూ అభయ్ నవీన్, మీరు ఏం అడిగినా కూడా ముక్కుసూటిగా సమాధానం చెప్తారు అని అనుకుంటున్నాను అని చెప్పడంతో బిగ్ బాస్ నుండే బయటకు వచ్చేసా బ్రో, నువ్వు ఏం అడిగినా కూడా నీకు కావాల్సిన సమాధానం నీకు కావాల్సినట్టుగా చెప్తాను, డోంట్ వర్రీ, నువ్వు స్టార్ట్ చేయంటూ చెప్పాడు అభయ్. ఇక అర్జున్ ఇంటర్వ్యూ మొదలు పెడుతూ, అభయ్, మీ ఎలిమినేషన్కి ముఖ్య కారణం ఏమిటై ఉంటుంది అని ప్రశ్నిస్తే, నిన్నటి నుండి హౌస్లో ఒకటే వాయింపు కదా, నేను బిగ్ బాస్పై రెచ్చిపోవడం అంటూ చెప్తే అది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అని అర్జున్ అడగడంతో 100% అంటూ చెప్పాడు అభయ్. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, నీ ఎలిమినేషన్కి బిగ్ బాస్పై రెచ్చిపోవడం ఒక కారణం అయితే మరో ముఖ్యమైన కారణం ఉంది, ఏంటో చెప్తావా అభయ్ అని అడగడంతో, ఎగ్ టాస్క్లో నేను కరెక్ట్గా ఆడలేదు, చీఫ్గా క్లాన్ని నడిపించలేకపోయాను, నేను గేమ్లో పెద్దగా ఆడింది లేదు, అందుకే వచ్చేసే అంటూ చెప్తే, అన్నీ తెలిసి ఎందుకలా గేమ్ ఆడావు అంటే నా కర్మ అంటూ బజ్లో అభయ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇక నిఖిల్పై నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, నిఖిల్ చాలా పద్ధతిగా గేమ్ను డిజైన్ చేసుకొని ఒక ప్లాన్తో అడుగులు ముందుకు వేస్తున్నాడు, వాడికి మంచి క్లారిటీ ఉంది, టాస్క్లో సూపర్గా ఆడతాడు, కొంచెం సున్నితంగా కూడా ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, కానీ సోనియా అంటే మాత్రం పోసుకుంటున్నాడు హౌస్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అభయ్ నవీన్. అయితే నిఖిల్ హౌస్లో సోనియాకి బానిస అయ్యాడు అంటూ అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక సోనియాపై నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తే, అన్నీ తనకే తెలుసు అన్న భ్రమలో జీవిస్తుంది, తాను మాత్రమే సూపర్ అనుకుంటుంది, అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది, నిఖిల్, పృథ్వీ తన కంట్రోల్లోనే ఉన్నారు అంటూ అభయ్ నవీన్ మరో సంచలన కామెంట్ అయితే చేశాడు. ఇక ఆ తర్వాత అర్జున్ పృథ్వీ గురించి అడిగితే, హౌస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, పృథ్వీగాడు ఒక్కడే బిగ్ బాస్ హౌస్లో లవ్ ఫుడ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ బిగ్ బాస్ బజ్లో కూడా రెచ్చిపోయాడు అభయ్. పృథ్వీ గేమ్ సూపర్గా ఉంటుంది, కానీ అతని అగ్రెసివ్నెస్ అతనికి చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడే కాదు బయట కూడా వాడు అలాగే ఉంటే ఇబ్బంది పడతాడు అని చెప్పాడు. ఇక విష్ణు గురించి అడిగితే, విష్ణు సూపర్, కానీ మాటలు బయట మాట్లాడినట్టు మాట్లాడుతుంది, అది తప్పేమీ కాకపోవచ్చు, తనకి అన్నం పెట్టింది అవే మాటలు అంటూ విష్ణు చాలాసార్లు చెప్పింది, కానీ బిగ్ బాస్ హౌస్లో కొంచెం విష్ణుకి అదే మైనస్ అవుతుంది, అది కంట్రోల్ చేసుకుంటే విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు అభయ్. ఇక మణికంఠ గురించి అడిగితే, మణికంఠ సూపర్ గేమర్, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో వాడికి బాగా తెలుసు, ఎప్పుడు సింపతి గేమ్ వర్కౌట్ అవుతుంది అని కూడా తెలుసు అంటూ చెప్తూ, ఫస్ట్ వీక్ నామినేషన్స్లో నా టార్గెట్స్ 5 వీక్స్ అన్నాడు, మొన్న టాస్క్లో నా లక్ష్యం విన్నర్ అన్నాడు, వాడికి ఉన్నంత క్లారిటీ హౌస్లో ఎవరికి లేదని చెప్పాడు. ఇక యష్మి గురించి అడిగితే, యష్మి నెంబర్ 1 కన్నింగ్ గర్ల్, కానీ గేమ్ మాత్రం సూపర్ అంటూ చెప్పాడు.
ఇక ఆదిత్యపై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే ఆదిత్య ఓంగారు బిగ్ బాస్ హౌస్లోకి రావాల్సిన మనిషి అయితే అస్సలు కాదు. ఆయన అక్కడ ఇమడలేక తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇక సీత గురించి అడిగితే సీత నిజంగా కిరాక్ అంతే. గేమ్లో ఆడపులి, ఎవరినైనా కూడా తొక్కుకుంటూ పోతుంది. మంచి గట్టి పోటీ ఇస్తుంది, దాంట్లో నో డౌట్. సీత ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్ అంటూ బల్లగుద్ది చెప్పడం విశేషం. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ ప్లేయర్ అంటూ చాలా సూటిగా చెప్పాలి అభయ్ గారు అని అడిగితే పృథ్వీ వరస్ట్ ప్లేయర్ అని చెప్పాడు. ఇక సీత ఇంట్లో బెస్ట్ ప్లేయర్ అంటూ సీతకి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు. ఇక వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అని ప్రశ్నిస్తే నాకు తెలిసి నామినేషన్స్లోకి వస్తే ఆదిత్య ఓంగారు 100కి 100% బయటకు వచ్చేస్తారు అని చెప్పాడు. ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న, మీరు బిగ్ బాస్ హౌస్లో ఏం నేర్చుకున్నారు అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది తెలియాలి. అదొక్కటి తెలిస్తే లైఫ్లో సక్సెస్ అయినట్టే. మొత్తంగా అభయ్ నవీన్ తాను బిగ్ బాస్పై మాట్లాడిన మాటలకి బాగా రియలైజేషన్ అయినట్టు అనిపించింది. దీంతో బిగ్ బాస్ బజ్లో చాలా క్లారిటీగా మాట్లాడినట్టు అనిపించింది. మొత్తంగా అభయ్ నవీన్ బిగ్ బాస్ బజ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే హౌస్ మేట్స్పై బిగ్ బాస్ బజ్లో అభయ్ నవీన్ ఏ విధమైన కామెంట్ చేశాడు, ఏవి కరెక్ట్ అందులో ఏవి తప్పు అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సీసనరీ.